మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. చదివినటువంటి వాక్య భాగంలో మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టాడు. అప్పుడు ఎవరెవరైతే సర్పపు కాటుకు గురై మరణానికి చేరువలో ఉన్నారో వారు ఆ ఇత్తడి సర్పమును చూచినప్పుడు వారు మరల బ్రతికారు, మరణము నుండి తప్పించబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో కనాను దేశానికి ప్రయాణమవుతూ ఉన్నారు. ఆ సందర్భంలో వారు తాగడానికి మంచి నీళ్లు లేకపోవడం చేత ప్రయాణంలో అలసిపోయి ఆహారం కూడా దొరకక బాగా ఇబ్బందికి గురైన వారుగా మోషేని అవమానకరంగా మాట్లాడారు. మోషే మాటకు ఎదురు తిరిగారు. లోబడనొల్లని జనులుగా కఠినులుగా వారు మార్చబడ్డారు. వారి యొక్క స్వభావాన్ని మరలా కనపరుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు వారి యొక్క మాటలను విన్నాడు. సేవకునికి విరోధముగా మాట్లాడి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించని వారుగా, దేవుని యొక్క దయాగుణాన్ని గుర్తించలేని వారుగా ఉన్నందుచేత ఆ అరణ్యంలో తాపకరమైనటువంటి సర్పాలను ప్రభు పంపించారు. ఆ సర్పాలు ఆ ఇజ్రాయేలీల జనాంగమును కరిచినప్పుడు వారి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. అది చూసి జనులు మరలా మోషే యొద్దకు వచ్చి మా నిమిత్తం ప్రార్థన చే, మా ప్రాణాలు కోల్పోతూ ఉన్నామని వేడుకునేటప్పుడు మోషే ప్రభువుకు ప్రార్థించినప్పుడు దేవుడు మోషేకు తెలియచేసినటువంటి విషయం, నీవు ఒక ఇత్తడి సర్పమును చేసి జనుల వైపుకు ఎత్తు. ఆ ఎత్తబడినటువంటి ఆ స్తంభం మీద ఎత్తుగా నిలబెట్టబడినటువంటి ఆ ఇత్తడి సర్పమును ఎందరైతే చూస్తారో వారు ఆ సర్పపు విషయం నుండి తప్పించబడతారు, వారి ప్రాణాన్ని వారు దక్కించుకుంటారు అని ప్రభు మోషేకు తెలియచేశాడు. మోషే అదే విధంగా ఇత్తడి సర్పమును చేసి స్తంభం మీద నిలబెట్టి దాన్ని పైకెత్తినప్పుడు జనులు ఆ ఇత్తడి సర్పమును చూచి రక్షించబడ్డారు, బ్రతికారు. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈ ఇత్తడి సర్పం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ఇజ్రాయేలీలు మనమే. ఆయనకు విరోధముగా ఆయన ఉద్దేశాన్ని గ్రహించక ఆయనను విడిచి లోక పాపములో, లోక ఇచ్ఛలలో మరలగొల్పబడుతూ ఆయనను తృణీకరించి ఆయన మార్గం ఆయాసకరమైనదని, ఆయన ఆజ్ఞలు అనుసరింపదగినవి కాదు అని ఆయనను విడిచి మనం తిరుగుతూ ఉంటే ఈ లోకములో ఉన్నటువంటి అపవాదైనటువంటి సాతాను మనలను కాటువేయడానికి, మృంగివేయడానికి, అపహరించడానికి, నరకానికి తీసుకుని పోవడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు మన కొరకు సిలువలో యాగమయ్యారు. మన కొరకు ఆయన ఎత్తబడ్డారు. సిలువ మీద ఆయన ప్రకాశించారు. ఇత్తడి సర్పం ఏ విధంగా ప్రకాశవంతంగా తేజోమయంగా ఉంటుందో ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సిలువలో మన కొరకు ప్రకాశవంతంగా తేజరిల్లాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభు సెలవిస్తున్నారు, మనుష్య కుమారుడు ఇత్తడి సర్పం వలె ఎత్తబడతాడు. ఆనాడు జనులు ఇత్తడి సర్పమును చూచి కేవలం భౌతికపరమైనటువంటి ఆయుష్ని పొందుకున్నారు. కానీ ఈనాడు మీ కొరకు ఎత్తబడుతున్నటువంటి రక్షకుడైనటువంటి ప్రభు ఇత్తడి సర్పం వలె శిలువ మీదకి ఎత్తబడినప్పుడు, మీ కొరకు నా ప్రాణాన్ని విడిచినప్పుడు, మరణపు ములును విడిచి పునరుద్ధనుడైనప్పుడు మీరు నన్ను చూసినట్లయితే సాధారణమైనటువంటి భౌతికపరమైనటువంటి జీవము కాదు గాని అంతకంటే మించిన నిత్య జీవమును మీరు పొందుకుంటారు. మీరు ఎంత మాత్రమును నశించరు అని ప్రభు ఆనాడే తెలియచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం మోషే జీవితంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాన్ని ప్రభు గుర్తు చేస్తూ ఏ విధంగా పాపంలో ఉన్నవారు అపవాది కోరలకు గురి నష్టాన్ని చవిచూచి ప్రాణాన్ని విడిచేటువంటి అనుభవంలో ఉన్నారో వారందరూ నా వైపు చూచినట్లయితే నేను నిత్య జీవమును ఇస్తాను. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ విషయాల్లో నిరాశ నిస్పృహలో, దిక్కు తోచని స్థితిలో, అగమ్యమైనటువంటి మార్గంలో అంధకారమయముగా దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్నామో, అది ఉద్యోగం లేదనో, ఆరోగ్యం లేదనో, వ్యాపారంలో నష్టమనో, సంతానం లేదనో, వివాహం జరగలేదనో, కుటుంబంలో ఐక్యత లేదనో, గౌరవం లేదనో, విలువ లేదనో, సమాజము తృణీకరించిందనో, చేతగాని వాడినని ముద్ర వేసిందనో, ఇలా ఏ కోణంలో అయితే వెలివేయబడినట్లుగా దుఃఖిస్తూ కలవరానికి గురవుతూ నలిగిపోతూ ఉన్నారు
వారందరూ క్రీస్తు వైపుకు చూచినట్లయితే ఆయన విమోచిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, నశింపక నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, చేజారిన అనుభవమే అయినప్పటికీ ఆయన తట్టు మనం చూచినట్లయితే మన కొరకు ఆయన అద్భుతములు చేయవాడు. ఆయన తట్టు చూచుట అని అనగా కేవలం ఆయన సిలువను మనం గోడ మీద ఉంచి, లేదా మెడలో వేసుకొని, లేదా చేతి మీద ముద్రించుకొని, లేదా సిలువను వస్త్రం మీద ధరించి ఆయన సిలువను చూస్తున్నాము అని కాదు. కానీ మొబైల్ ఫోన్స్ లో వాల్ పేపర్ గా పెట్టుకొని, ల్యాప్టాప్ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకొని చూస్తూ ఉన్నాం అని కాదు. గాని ఆయనను చూచుట అనేది ఆయనను అంగీకరించుట, ఆయనను సొంత రక్షకునిగా ఒప్పుకొనుట, యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుట, ఆయనకు మనలను మనం సమర్పించుకునుట, ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్త మాంసాల పాలెభాగస్థలం అవుట, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట, జీవ గ్రంథములో మన పేరు లిఖించబడుట, ఇది ఆయనను చూచుట. ఆయన మన కొరకు సిలువలో ఎత్తబడ్డారు, మన రక్షణ కొరకు. మనము ఆయనను చూస్తే చాలు, ఆయనను నోటితో ఒప్పుకుంటే చాలు, మనమేమి ప్రయాసపడవలసినటువంటి, భారాన్ని మోయవలసినటువంటి అక్కర లేనేలేదు. మన ప్రతి పాపము నుండి ఆయన విడిపించుటకు, క్షమించుటకు శక్తిమంతుడు. ఆయన మనం నశించకూడదని మనకు నిత్య జీవం ఇచ్చుటకు, పరలోకానికి చేర్చుటకు ఆయన ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇంకను ఆయనను చూడక లోక ఆకర్షణలను చూస్తూ ఉన్నామేమో, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల వైపు చూస్తూ పరిగెడుతూ ఉన్నామేమో, ధనం వైపు, ధనాన్ని చూస్తూ ధనం కొరకు పరిగెడుతూ ఉన్నామేమో, బంగారాన్ని చూస్తూ బంగారపు యొక్క సొగసు కొరకు పరిగెడుతూ ఉన్నామేమో, లోక ఇచ్ఛల వైపు పరిగెడుతూ వాటిని చూస్తూ ఉన్నామేమో, మాదక ద్రవ్యాలను చూస్తూ వాటి కొరకు పరిగెడుతూ ఉన్నామేమో, మనలను నష్టంలోకి గురి చేసి శరీరాన్ని పాడు చేసేటువంటి పరిస్థితుల వైపు చూస్తూ వాటి వెనుక పరిగెడుతూ ఉన్నామేమో. వ్యభిచారము, సినిమాలు, సీరియళ్లు, దొంగతనాలు, అబద్ధాలు, బూతులు, సరస్వక్తులు, మోసము, ధనాపేక్ష, అన్యాయము, అక్రమము, భేదాలు, లంచాలు, వడ్డీ వ్యాపారాలు, ముసలమ్మ ముచ్చట్లు, సోషల్ మీడియాలు, సమయాన్ని దొంగిలించేటువంటి పనులు, ఇలా దేన్ని చూస్తూ ఒకవేళ పరిగెడుతూ ఉన్నామో, దేన్ని చూస్తూ మనం ఇప్పటి వరకు నిలబడుకొని ఉన్నామో, దానివల్ల కలిగేది నష్టమే, దానివల్ల ప్రాప్తించేది నరకమే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియచేస్తున్నటువంటి ఒక సువర్తమానం, మీరు నా తట్టు తిరిగినట్లయితే, మీరు నన్ను చూచినట్లయితే, మీ కొరకు శిలువ మరణాన్ని అనుభవించి మీ పాప భారాన్ని మోసిన నా వైపుకు మీరు చూచినట్లయితే, నా తట్టు మీరు చూచినట్లయితే, నేను మీకు విమోచన కలుగు చేస్తాను. మీ బంధకం ఏదినా నేను ఆ బంధకం నుండి మిమ్మల్ని విడిపించగలను, మీ కట్లన్నిటిని తెంచగలను, మీ అంధకారమైనటువంటి జీవితమును తేజోమయంగా మార్చగలను, అనేకులు చూచి ఆశ్చర్యపోనట్లుగా చేయగలను. ఎందుకంటే మీరు నా వైపు చూచి ఉన్నారు కాబట్టి. ఇక్కడ మనం గమనిస్తాం, ఇక మరణించడానికి చివరి దశలో, చివరి క్షణంలో ఉన్న వారందరూ కూడా ఆ ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు వారు రక్షించబడ్డారు, వారు బ్రతికారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు. మనం కూడా ఏ స్థితిలో ఇక చేజారిపోయి చివరి దశలో ఉన్నాము, ఇక అవ్వదు, ఇక మనం నిలబడలేము, ఇక మనము సాధించలేము అన్నటువంటి చివరి దశలో, చివరి క్షణంలో, చివరి సమయంలో కూడా ఎప్పుడైనాను ఆయన తట్టు మనం చూచినట్లయితే, సిలువ దర్శనమును మనం చూచినట్లయితే, సిలువ వేయబడినట్లుగా క్రీస్తు యేసును మన కనుల ఎదుట ఉంచుకున్నట్లయితే, మనకు దేవుడు నిశ్చయంగా జయమును అనుగ్రహిస్తాడు, రక్షణను అనుగ్రహిస్తాడు, స్వస్థతను అనుగ్రహిస్తాడు, విజయమును అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు, దీవెనను, ఖ్యాతిని అనుగ్రహిస్తాడు. ఆయన బిడ్డలముగా మనలను హెచ్చింపచేస్తాడు. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి. మోషే ఏ విధంగా ఇత్తడి సర్పమును చేసినప్పుడు ఆ ఇత్తడి సర్పమును చూచిన వారందరూ బ్రతికించబడ్డారు, అదే విధంగా మీరు మా కొరకు సిలువలో ఎత్తబడినప్పుడు నిన్ను మేము చూచినట్లయితే మేము రక్షించబడతామని, విడిపించబడతామని, నిత్య జీవన పొందుకుంటామని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన ప్రతి వారు ఇక మీదట నిన్నే చూచినట్లుగా, నీ సిలువ దర్శనం చూచినట్లుగా కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కరను తీర్చి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.